గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ డైనమిక్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్. కాజల్ సింగ్, డీసీపీ ట్రాఫిక్, హైదరాబాద్. ఫస్ట్ పోస్టింగ్లోనే మీకు ఈ వింగ్ ఇవ్వడం మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? పర్టికులర్గా కేబీఆర్ పార్క్ ఇప్పుడు జరగబోయే ట్రైలర్లో ఏ విధంగా దాన్ని అంటే కేవలం 3 hours చేస్తారు, ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ అని చేయాలనుకుంటున్నారు. పబ్లిక్ యొక్క ఇన్పుట్స్ ఎలా వస్తుంది, కోఆపరేషన్ ఉందా లేదు? KBR Park comes in Jubilee Hills zone jurisdiction. It connects the eastern and western corridor. So every day, morning and evening, the to and fro movement is very, very heavy. Many roads are connecting. There are so many U-turns that creates a lot of congestion issues. Now, on top of that, this H-City project, the construction is going on. We came up with this plan that we will try to make that entire KBR Chittupakkal one-way corridor, so that all those U-turns and everything will not be there. Signal operation will not be there. So now in this entire trial, what is going to happen is there will be no right turns at any junction. Anybody who enters through any lane or by lane to that road, they have to take a left turn at all the junctions. ఒక ప్రాజెక్ట్ అయిందంటే స్టార్ట్ అయిందంటే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? So as per our expectation, జనాలకి మేజర్గా కన్వీనియన్సే వస్తుంది. It might seem like that కొన్ని extra few meters they will have to travel. So signal operation will not be there. So at all the major junctions, that congestion definitely will reduce. Okay, ఈ మిషన్లో మీరు మీ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉంటారా, ట్రాఫిక్ వాలంటీర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు? Last time we involved the traffic volunteers also, but రేపటి కోసం since it is a full day exercise. ట్రాఫిక్ డీసీపీలో మీరు చూస్తున్నారా, రెడ్ జోన్ ఆ ప్రాంతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరూ కూడా వాళ్ళ ట్రాఫిక్ సెన్స్ ఉందంటారండి? This is one of our major concern. Like roads are there, we have systems, we have signals, but that consciousness that comes to the road, it depends upon the people who are traveling there. Follow cheyadaniki that janalaki avsaram undi. So it is my request and my appeal to the people that these traffic rules are for your safety and convenience. It is for people only. ఐడెంటిఫై చేసిన ఛాలెంజ్ ఏముందండి? So in my opinion, that number of vehicles keep on increasing, but the roads are safe. So that everybody has to collectively understand and find out a solution. Necessary parking on the roadside, that is one of the major issues. Some people just to take that small shortcut, drive on the wrong side of the road. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ డైనమిక్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు కాజల్ సింగ్, డీసీపీ ట్రాఫిక్, హైదరాబాద్ సిటీ. ట్రాఫిక్ అనగానే హైదరాబాద్లో భయంకరంగా ఉంటుంది, కానీ పర్టికులర్గా రెడ్ జోన్ ట్రాఫిక్ అంటే పీక్ టైమే కాదు, ఎనీ టైం 24/7 కూడా అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ ద్వారా ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ అక్కడ అండర్ పాస్, అదేవిధంగా కొన్ని స్కైలు, డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా ప్రజెంట్ చేస్తుంది. ఇవన్నీ చేయాలంటే ముందు కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ట్రాఫిక్ని డైవర్ట్ చేయాలి. కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఒకటే కాదు, వాకర్స్ క్లబ్ ఉంటుంది, రెగ్యులర్గా వాకర్స్ చేస్తుంటారు. వీళ్ళని కంట్రోల్ చేయడం, అక్కడ జరగాల్సిన ప్రాజెక్ట్ అని కూడా కరెక్ట్గా చేయడం అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య లక్ష్యం. అందుకు అనుగుణంగా ట్రాఫిక్ పోలీసులు కూడా గవర్నమెంట్ చెప్పిన ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళకున్న శక్తి మేరకు ట్రాఫిక్ డైవర్ట్ చేసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పించడం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ జాయింట్ సిపి జోవేస్ డేవిల్ గారు ఒక ఇన్స్ట్రక్షన్ మేరకు డీసీపీ కాజల్ గారు కూడా మొన్న కంటిన్యూ చేయడం, అక్కడ ఎటువంటి డైరెక్షన్ పెడుతున్నారు, ఏమి దాన్ని కంట్రోల్ చేస్తారనే విషయం అంతా మాట్లాడడానికి
మేడం నడుద్దాం. మేడం నమస్తే మేడం. నమస్తే. పోలీసింగ్ అనగానే ఫస్ట్ 100% పోలీస్ పబ్లిక్ అవసరం ఎప్పుడు ఉంటుంది? ట్రాఫికే ఉంటుంది. మీరు లా అండ్ ఆర్డర్, క్రైమ్ ఇవన్నీ తీసుకుంటే అందులో 10% పబ్లిక్ అవసరం ఉంటుంది పోలీస్తో. కానీ 100% పబ్లిక్ అవసరం ఉండేది మీ డిపార్ట్మెంటే, మీ వింగ్. అంత మోస్ట్ ఇంపార్టెంట్ వింగ్ అండి. ఫస్ట్ పోస్టింగ్లోనే మీకు ఈ వింగ్ ఇవ్వడం మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? పర్టికులర్గా కేబీఆర్ పార్క్, ఆ కేబీఆర్ పార్క్ ట్రయల్ రన్ చేయడం ఆల్రెడీ ఒకసారి చేశారు. అప్పుడు వచ్చిన ఇన్పుట్స్ ఎలాగొచ్చాయి? ఇప్పుడు జరగబోయే ట్రయల్ రన్లో ఏ విధంగా దాన్ని, అంటే అప్పుడు కేవలం 3 అవర్స్ చేస్తారు, ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ అని చేయాలనుకుంటున్నారు. ఈ ఇన్పుట్ బేస్ చేసుకొని కంటిన్యూషన్ ఎలా చేస్తారు? పబ్లిక్ యొక్క ఇన్పుట్స్ ఎలాగొస్తున్నాయి? కోఆపరేషన్ ఉందా లేదా? ఓకే, సరే. సో ఇన్ ఆర్డర్ టు ఆన్సర్ యువర్ ఫస్ట్ క్వశ్చన్, ఇది ట్రాఫిక్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. బికాస్ ప్రతి ఒక్క పర్సన్ ఇది రోడ్స్ వాడుతున్నారు. ఇది రోడ్ మీద వస్తే దెన్ అది మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 100% ఆఫ్ ద పాపులేషన్ డైరెక్ట్గా ఇది ట్రాఫిక్ పోలీస్ నుంచి కోఆర్డినేట్ అండ్ ఇది ఇంటరాక్షన్ చేస్తున్నారు ప్రతి రోజు బేసిస్లో, మార్నింగ్ ఈవినింగ్ ఆల్ ద టైమ్ 24/7 roads will be used and people will come in contact with us. అంటే చిన్న పిల్లల దగ్గర నుండి ఏజ్ పీపుల్ వరకు కూడా రోడ్ ఉంటుంది. all ages, all age groups, all sorts of working population అందరూ మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి రోజు బేసిస్ మీద ఇంటరాక్షన్ చేస్తున్నారు. సో కాబట్టి ఇది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ బికాజ్ వీ హ్యావ్ టు ఫెసిలిటేట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవ్మెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద రోడ్. Now ఇది రోడ్ కెపాసిటీ ఇది దట్ ఈస్ లిమిటెడ్, దట్ ఈస్ ఫిక్స్డ్. ఇప్పుడు దట్ కెనాట్ బి ఇమీడియట్లీ ఎన్హాన్స్డ్, బట్ హౌ టు ఇన్ష్యూర్ దట్ రెగ్యులర్ మూవ్మెంట్ కొంచెం సీమ్లెస్గా, అది మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి వీ ట్రై టు ఇన్ష్యూర్ దట్ ఎవ్రీ డే. ఇది ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఈస్ రోడ్ సేఫ్టీ, బికాస్ ఎవ్రీ డే వీ సీ దర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యాపెనింగ్ ఆన్ ద రోడ్స్. ఇది డిఫరెంట్ ఇష్యూస్ కాబట్టి, బట్ we have to ensure this that proper traffic rules mana janalu follow chestunara leda, so that some sort of order we create on the roads. So given all these things, mana traffic department definitely it's very important and we have a lot of scope of improvement. So I'm very happy to work in the traffic police department. Then in order to answer your second question, that is the KBR Park. So KBR Park, it comes in Jubilee Hills zone jurisdiction. From our traffic police side, this Jubilee Hills police station and Banjara Hills police station, these two traffic police stations take care of this entire KBR. So why this is very important? First of all, the location of this KBR Park, it connects the eastern and western corridor. So every day, morning and evening, the to and fro movement, it's very, very heavy. So this entire stretch is used by a lot of people, and there are a lot of lanes that are connecting that KBR. It's circular geography and a lot of lanes and bylanes connecting to the KBR Park, that main road. So now that since many roads are connecting, there are so many U-turns, that creates a lot of congestion issues. Now on top of that, this HCT project construction is going on. So with that limited carriageway, now we have to ensure that with the same carriageway, that construction is also going on, and that same number of people are also using that roads. So with the instructions of our senior officers, we came up with this plan that we will try to make that entire KBR Chuttupakalne that one-way corridor, so that all those U-turns and everything, now it will not be there. The signal operation will not be there. So it should ensure a seamless movement around KBR. Adi mana uddeshyam. So ఇది ఆల్రెడీ ఏప్రిల్ మంత్లో మనము 3 hours కోసం ఒక సండే రోజు ప్రాపర్ ప్లాన్ చేసి సిగ్నల్స్, సైనేజెస్, అడ్వైజరీస్ ఇవన్నీ పెట్టిన తర్వాత ఇది ట్రయల్ ఆల్రెడీ చేశాము. అది ట్రయల్లో మనకి కొన్ని ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి. సో వేరే డిపార్ట్మెంట్స్ మోస్ట్లీ జిహెచ్ఎంసీ నుంచి కోఆర్డినేట్ చేసి we tried to take up those works, and now that most of those works are done, ఇది coming Sunday, that is tomorrow, we are going to do this full day trial from morning 10 to evening 8 p.m. So now in this entire trial, what is going to happen is there will be no right turns at any junction. Anybody who enters through any lane or bylane to that road, they have to take a left turn at all the junctions. For example, person coming from, let's say, NFCL, taking road number 2, they are reaching NTR Bhavan.
there now if they want to go towards Jubilee Hills check post or let's say road number 45, they will not be allowed to take a right turn there. They have to take a left there. They'll go to Telangana study circle, తర్వాత క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ ఐలాండ్, అట్లానే ఒక లెఫ్ట్ ప్రాపర్ సర్కిల్ తీసుకొని దే కెన్ టేక్ దట్ పర్టికులర్. జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళాలంటే డైరెక్ట్ గా లేదు, దే హ్యావ్ టు టేక్ అ లెఫ్ట్, టేక్ దట్ ఎంటైర్ సర్కిల్ అండ్ దెన్ పర్టికులర్ గా వెళ్ళిపోవచ్చు. Now there are some alternate routes also that traffic police side nunchi we are preparing and advisory kuda already ichamu. Let's say somebody coming from Yusuf Guda or Indra Nagar Gadda, they want to go to road number 36 or road number 45. So from this Indra Nagar Gadda they can go to Venkatgiri nunchi right తీస్కొని instead of going to the check post, right తీసుకొని they can go to this Diamond House Alcazar అండ్ అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఎస్, రోడ్ నెంబర్ 10C అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. సో అట్లానే దీస్ డైవర్షన్స్ అలాంగ్ విత్ ప్రాపర్ డిప్లాయ్మెంట్ వీఆర్ పుట్టింగ్, దీస్ ప్రాపర్ సైనేజెస్ ఆల్సో విల్ బి దేర్, అడ్వైజరీస్ కూడా మనము పెడుతున్నాము. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇఫ్ పీపుల్ ఫాలో దీస్ అడ్వైజరీస్ అండ్ రెగ్యులర్ రియల్ టైమ్ అప్డేట్స్ ఆల్సో ఆన్ అవర్ సోషల్ మీడియా ఛానల్స్, సో ఇట్ షుడ్ బి అ సీమ్లెస్ మూవ్మెంట్ టుమారో. అది మన ఓకే. రోడ్ నెంబర్ 36 వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా రోడ్ నెంబర్ 2 రావచ్చా? నో, రోడ్ నెంబర్ 36 వాళ్ళు దే ఆర్ ఫ్రమ్ కలాంజలి రైట్ నౌ, దే ఆర్ టేకింగ్ దట్ లెఫ్ట్. అది లెఫ్ట్ తీసుకొని దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ దిస్ వెంకటగిరి, అక్కడ నుంచి వచ్చి దే కెన్ టేక్ అ ఫ్రీ లెఫ్ట్ అండ్ గో టువర్డ్స్ రోడ్ నెంబర్. ఓకే. రోడ్ నెంబర్ 45 వచ్చిన వాళ్ళు, రోడ్ నెంబర్ 45 నుంచి వచ్చిన వాళ్ళు at that particular junction they can take a left and continue. Otherwise there is one more option because adi koncham congested, their place is very less, so the congested junction untundi and regular ga morning and evening hours lo akkada heavy traffic vastundi. So akkada inkokati we have put one more option, that is the road number 60, road number 67, adi use cheskoni they can come to the main road and continue towards Jubilee Hills check post. Okay. adi okati option. Cancer hospital towards check post ku vachevaallu, Cancer hospital towards NTR Bhavan. Yes, towards NTR Bhavan vachene wala they can either take internal roads or second option would be from Cancer Hospital Rotary, they can take a left, go up till Agrasen, akkad nunchi this entire left circle తీసుకొని they can go towards road number 2. కానీ సండే నాడు మీకు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కదా, మీకు అప్పుడే ఇన్పుట్ వస్తుంది అంటే వర్కింగ్ డే అయితే కరెక్ట్ ఇన్పుట్ వస్తుంది కదా? ఎస్, సో సిన్స్ సండే రోజు ట్రాఫిక్ ఇస్ లిటిల్ బిట్ లెస్, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మనము ఇది సండే రోజు ట్రయల్ ప్లాన్ చేస్తున్నాము, సో దట్ జనాలకి యాజ్ లెస్ కన్వీనియన్స్ యాజ్ పాసిబుల్, బికాస్ రెగ్యులర్ వర్కింగ్ పర్సన్స్ విల్ నాట్ బి టేకింగ్, స్టూడెంట్స్ మోస్ట్లీ విల్ నాట్ బి దేర్, సో దిస్ కంజెషన్ విల్ బి లెస్ ఆన్ సండే. అది మైండ్లో పెట్టుకొని వీ హ్యావ్ ప్లాన్డ్ ఫర్ సండే, అండ్ సండే ఈవినింగ్ కూడా కొంచెం హెవీ ట్రాఫిక్ ఉంటుంది, సో అది కూడా మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది, మనకి కూడా ఐడియా వస్తుంది దట్ ఇంకా ఏం చేంజెస్ అవసరం ఉండాలి. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ నుండి టువర్డ్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ రాంగ్ రూట్లో ఎక్కువ మంది వెళ్తుంటారు, నువ్వు వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు? ఓకే, రిగార్డింగ్ దిస్ ఇది రెగ్యులర్గా మనము ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నాము, ఇది కెమెరాస్ నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము, సో ఇది ఇవన్నీ ఎఫర్ట్స్ పెట్టుకొని వీ హ్యావ్ టు కంట్రోల్. అగైన్ రిగార్డింగ్ దిస్ టాపిక్, ఇది మన అపీల్ ఫ్రమ్ టు పీపుల్ దట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇది రాంగ్ సైడ్. It might feel like that we will save some time, we will save some fuel, but if some unfortunate incident happens and when we go on the wrong side of the road, we are a threat to everybody else that is there on the road. So the janalaki kuda gurtu pettukovali and they should also cooperate with respect to this wrong side driving. స్ట్రక్చర్ లో ఎక్కడి నుండి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది అంటే టువర్డ్ జూబ్లీస్ ఉంటుందా, లేదు ఇటు బంజారాస్ ఉంటుందా, లేదు కేవీఆర్ పార్క్ ఉంటుంది? హెవీ ట్రాఫిక్ ఎక్కడ ఉంటుంది? ఓకే, హెవీ ట్రాఫిక్ రెగ్యులర్ గా మనకి ఇది రోడ్ నెంబర్ 2, దట్ ఈస్ వెరీ హెవీ ట్రాఫిక్ ఆఫ్ వాల్యూమ్ ఫ్రమ్ NFCL to NTR. Then this Jubilee Hills check post also, that people that are going from Venkatgiri towards road number 45 Cable Bridge, adi road chala congested. Then road number 36 also. So people who are going towards Hyderabad, that is the majorly heavily congested corridor that we have to take care of. Adi major concern that also we have to see tomorrow. Adi etla figure సండే ట్రైన్ లో మీకు ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత ఇవే కంటిన్యూ చేస్తారా, చేంజెస్ చేసే అవకాశం ఉందా, టైమింగ్స్ కానీ లేదంటే రూట్స్ కానీ? Yes, tomorrow it is just morning 10 to 8 trial for feedback avdaniki.
సో అదే ప్రకారం వాట్ ఎవర్ అవర్ అబ్జర్వేషన్స్ ఆర్ ఫ్రమ్ కెమెరాస్, ఫ్రమ్ అవర్ ఎస్సిఎంసి టీమ్స్, అవర్ ఫీల్డ్ అబ్జర్వేషన్స్, ఇదివన్నీ ఫీడ్బ్యాక్ తీసుకొని విల్ ఫిగర్ అవుట్ ద నెక్స్ట్ స్ట్రాటజీ దట్ ఇంకా ఏమేం చేంజెస్ చేస్తే సో జనాలకి ఇంకా కన్వీనియన్స్ ఉంటుంది. ఎన్ఎఫ్సి నుండి వెహికల్ టు వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తర్వాత ఎల్వి ప్రసాద్కి వెళ్ళాలన్నా లేదా పార్క్ అయితే రావాలని యూటర్న్ తీసుకోవాలి. మరి Yes. యూటర్న్ ఉందంటారు అక్కడ? ఇప్పుడు అక్కడ ఏం యూటర్న్ లేదు బికాస్ దట్ కన్స్ట్రక్షన్ ఈస్ గోయింగ్ ఆన్. మరి వెళ్ళే పార్క్ అయితే కానీ ఎల్వి ప్రసాద్కి వెళ్ళాలండి. సో యుల్ హ్యావ్ టు కమ్ టు ఎన్టీఆర్ భవన్, టేక్ అ యూటర్న్ అండ్ యూ కెన్ గో. ఇప్పుడు ఇది ఎప్పుడు కంప్లీట్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఫుల్ ఫ్లెడ్జెడ్? That we cannot be sure right now, but as soon as possible, maybe ఇదే week or next week అట్లానే we can plan. ఒక ప్రాజెక్ట్ అయింది అనుకో, స్టార్ట్ అయిందంటే బెనిఫిట్స్ ఎలా ఉంటాయండి? ఇది ఒకసారి వన్ వే కంప్లీట్గా చేస్తే సో యాజ్ పర్ అవర్ ఎక్స్పెక్టేషన్ జనాలకి మేజర్గా కన్వీనియన్సే వస్తుంది. ఇట్ మైట్ సీమ్ లైక్ దట్ కొన్ని ఎక్స్ట్రా ఫ్యూ మీటర్స్ దే విల్ హ్యావ్ టు ట్రావెల్, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ దెల్ బి నో సిగ్నల్ ఆపరేషన్. So signal operation will not be there. So at all the major junctions that congestion definitely will reduce because now people will be moving seamlessly, taking lane changings, taking appropriate exits. So next 10-15 days lo janaliki alvat aitadi. That is our expectation. Then second is that none of these U-turns will be there. So U-turns in our experience cause a lot of problem to the commuters. So these 2 points we are expecting. And since now that carriageway is limited, koni places lo wherever construction is going on, so limited carriageway lo if in one direction traffic pote, so I think that will help the commuters overall. ఓకే, ఇక్కడ అన్ని ఇప్పుడు ఈ పీరియడ్ లో ఆటోమేటిక్ సిగ్నల్స్ అంటే మాన్యువల్ సిగ్నల్స్ ఉంటాయి. ఇది ఆటోమేటిక్ సిగ్నల్స్ ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ వీ హ్యావ్ టు ఆపరేట్. లైక్ హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ ద మాన్యువల్ బికాస్ కొన్ని ఆర్మ్స్ లో హెవీ వాల్యూమ్ ఆఫ్ ట్రాఫిక్ ఇస్ దేర్. For example, road number 2 will be heavy traffic volume. So, inka time kavali. So, depending upon where, up till where the tail end of that arm is reaching, we take the decision depending upon the hours and manual or automatic we have to. ఈ మిషన్ లో మీరు ఒక మీ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉంటారా, ట్రాఫిక్ వాలంటీర్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తారా? Last time we involved traffic volunteers also, but Rapid kosam, since it is a full day exercise. So we are putting our traffic constables, our traffic force will be putting the entire day. ఓకే, ట్రాఫిక్ డీసీపీకి వచ్చారండి. కేబీఆర్ పార్క్ ఇష్యూ కాసేపు పక్కన పెడదాం. ట్రాఫిక్ డీసీపీలో మీరు చూస్తున్నారా వెస్ట్ జోన్ ఆ ప్రాంతం పబ్లిక్ ఎక్కువ ఉండేదంతా హైలీ ఎడ్యుకేటెడ్ ఏరియా ఉంటారు. అక్కడ హైలీ ఎడ్యుకేటెడ్ మూవ్ అవుతుంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరూ కూడా. వాళ్ళ ట్రాఫిక్ సెన్స్ ఉందంటారండి? This is one of our major concern. Like roads are there, we have systems, we have signals. But that consciousness that comes to the road, it depends upon the people who are traveling there. That they have to follow the traffic rules. We can tell them, we can try to enforce that. But follow cheyadaniki that janalaki avsaram undi. So it is my request and my appeal to the people that these traffic rules are for your safety and convenience. It is for people only. So they should not see it as a punishment or as a threat or that we are going to we are punishing them or something. That is not our motive or our purpose. All these traffic rules are meant for their safety. Like for example, you yourself mentioned a lot of wrong side driving is there, then a lot of illegal parking, that complaints we keep on receiving. So since we are a limited force, we cannot be everywhere, but people's consciousness is everywhere, their road sense is everywhere. So if they cooperate with respect to all these things, definitely that entire road safety or the entire movement on the road, overall traffic situation in our Hyderabad city definitely will improve. అంటే మీకు ఇక్కడ బాగా ఐడెంటిఫై చేసిన ఛాలెంజ్ ఏముందండి ఇక్కడ? So in my opinion, challenges that are there that I already spoke of, that number of vehicles keep on increasing, but the roads are same. So రోడ్ స్పేస్ పెరగట్లేదండి, yes, వెహికల్స్ పెరుగుతాయి. yes, vehicles are increasing every day. We know in our families also, earlier maybe there was one vehicle, now everybody has their individual vehicle. So the tendency to use public transport, all of that is not there because we prefer personal convenience, but that comes at a cost. So that everybody has to collectively understand and find out a solution. So in my opinion, some issues would be given this context that every day vehicles are increasing. So whatever carriageway we have, first that we have to use.
in a very systematic manner. Like for example, this one way we are telling unnecessary parking on the roadside, that is one of the major issue. Some people just to take that small shortcut, they drive on the wrong side of the road, which is not just a traffic issue but a safety issue to the people. So these are some few things that I feel if these small changes people implement and they understand, it would help each and everyone who is traveling on the road. ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు, కానీ కేబీఆర్ పార్క్ దగ్గర వాకర్స్ వస్తారు, వాళ్ళు కూడా వెహికల్స్ రోడ్ మీద పెట్టి వాకింగ్ చేస్తారు. Yes. మరి ఆ ప్రాబ్లం, వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఎలా షార్ట్ అవుట్ చేసుకోవాలి? So since KBR, it is the heart of the city, it is the lungs of the city, and every morning a lot of people, they have that emotional connect also. They come for walking in KBR park, and everybody will come by a four-wheeler mostly. So now that parking place outside is very limited. So first is we have that one multi-level parking is there near gate number 1. Adi vadukovachu, but people should be able to take that pain that they will park their vehicle there, and up till gate number 1 they have to walk. Okay, not everybody can park their vehicle just outside the gate. That way we cannot expect order to be there because limited space is there and so many vehicles are there. So idi okati, that multi-level parking a lot of people should take. Then ఇది మెయిన్ రోడ్ మీద పార్క్ చేస్తే అది చాలా కష్టం. ఎవ్రీబడి హూస్ కమింగ్ ఆన్ టు ద రోడ్ విల్ బి ఇన్కన్వీనియన్స్ ఫర్ దెమ్. సో ఇది పక్కనే బై లేన్స్ ఉన్నాయి, అది బై లేన్స్ లో మేబీ సైడ్ గా సిస్టమాటిక్ వేగా పార్క్ చేస్తే అది కొంచెం హెల్ప్ఫుల్ గా అవుతుంది. దెన్ థర్డ్ ఇస్ సమ్ పార్కింగ్ బేస్ ఆర్ ఆల్సో ప్రొవైడెడ్ ఇన్ అండ్ అరౌండ్ దట్ ఎంట్రీ గేట్. సో అక్కడ కూడా సిస్టమాటిక్ గా పార్కింగ్ చేస్తే దట్ విల్ హెల్ప్ అలాట్. But in my observation, most of these walkers, they are going to KBR park in the morning hours. So by that time, fortunately, the traffic is not that heavy. So we send our force and try to regulate that. But walkers should also take this decision consciously that where to park their vehicle so that others do not suffer. కానీ మార్నింగ్ టైంలో మీకు ప్రాబ్లం రాదు, కానీ ఈవినింగ్ వాక్ వచ్చినతో ప్రాబ్లం వస్తుంది. Yes, that is a very consistent problem that we also try to figure out by regulating it, that whatever vehicles are parked there, adi lopalne parking base lo pettali, by lanes lo pettali, and no vehicle should be parked on the main carriageway. So evening hours especially manaki idi we have to consciously decide that main road meeda no vehicle should be there, otherwise it is depending upon how much the congestion is that in that corridor, one small vehicle can also cause some 10-15 minutes of delay for other commuters that are traveling on the road. హైదరాబాద్లో మీ జోన్లో ఉన్న ట్రాఫిక్ పబ్లిక్కి యాజ్ ఎ ట్రాఫిక్ డీసీపీగా మీరు వాళ్ళు చేసే అపీల్ ఏంటి? అంటే కేవలం కేబీఆర్ పార్క్ ఇష్యూ కాకుండా రెగ్యులర్గా. Yes. So from the eyes of traffic DCP, the work that I already explained, that it's some roads are there and number of vehicles keeps on increasing. So it is all of us it is our collective responsibility to ensure that order on the road. And from our side, we keep on putting systems. Our force is there. They put in a lot of hard work, standing in that heat, in rain, in all sorts of weather for 8 hour shifts. It's not an easy task. So first appeal enti ante, whatever our people are directing, our people are guiding, people should take it in a positive spirit and follow those things. It is for people's convenience, for their safety. Idi okati. Then second is these traffic rules follow cheyali. Everybody should follow that. If everybody starts following the traffic rules, a lot of our problems that are there on the road will definitely go down. And if any concerns are there, then people should address those concerns in a systematic way. Like a lot of time we see that people arguing with our traffic constables on the road, using, let's say if somebody is going on the wrong side of the road, people will give some excuses that I have this emergency, I have that emergency. They shout on our staff standing there. So that is not done. That is not what we expect from people, because our people are also there for you only. So that people should understand, people should respect and should follow whatever is being told. Genuine concern emaina unte, there are multiple channels to reach out to us. They should inform and we definitely try to respond and ensure whatever help can be done. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది కదండి, ఇప్పుడు వర్షం పడుతుంది, ఆ ప్రాబ్లం కూడా వస్తుంది కదా, వాటర్ రోడ్డు మీద రావడం. Yes. మీ జోన్లో ఎన్ని ఉంటాయండి బ్లాక్ స్పాట్స్? Yes.
సో ఇది వర్షం ఉన్నప్పుడు ట్రాఫిక్ జామ్ డెఫినెట్లీ బికమ్స్ అ మేజర్ ప్రాబ్లమ్ బికాస్ ఇఫ్ ఎనీ రోడ్ గెట్స్ వాటర్ లాగ్ ఇట్ అఫెక్ట్స్ మల్టిపుల్ జంక్షన్స్. మీకు ఎక్కడ వస్తాయండి, ఎన్ని ఉన్నాయి? ఎస్, సో మనకి మేజర్ ఏరియాస్ వేర్ దిస్ వాటర్ లాగింగ్ ఇష్యూ ఇస్ దేర్. వన్ ఇస్ అవర్ రోడ్ నెంబర్ 12 ICCC, ఇది ఒకటి. దెన్ SR నగర్లో మన RUB బల్కంపేట్ ఇస్ దేర్, మెత్రివనం దగ్గరనే. దెన్ నియర్ ఫతేనగర్ బ్రిడ్జ్, ఇది ఒకటి. దెన్ మన సౌత్ వెస్ట్ ఆర్ గోల్కొండ జోన్లో నియర్ షేక్పేట్ ఫ్లైఓవర్ ఇన్ ద తోలి చౌకీ ఏరియా. Then in near Mughal Kanala also we have major waterlogging problems. Then also here in near Mahavir Hospital, near Masab Tank, NMDC. These are few points where major waterlogging problem happens. So mana appeal janal side nunchi idi undi that whenever heavy rainfall is there, first of all to minimize the congestion and to have a safer travel, better to avoid travel. That travel should be planned in advance depending upon the forecast and all, and traffic advisories people should follow, because if some waterlogging is there then traffic is going to slow down, but we provide alternate wherever routes are there, we put diversions. Adi people should follow and cooperate with respect to that, because rainfall low travel, that is not safe, so that should be avoided most of the time. ఈ టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్ ఉంటాయా? Yes, drunken driving definitely for people's safety we keep on doing. Daytime checking also we do, nighttime checking also we do. We keep on changing the places and do that. So whenever any rainfall is there, then definitely we cannot enforce that, because then our priority is to ensure the seamless travel wherever waterlogging Okay. is there. But కానీ regular times lo కామన్గా ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో 3E ఉంటుందండి. ఇప్పుడు ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్. yes, ఇంజనీరింగ్ మీకు సంబంధం కదా, కానీ ఈ 2Eలో అంటే ఎడ్యుకేషన్ ఆర్ ఎన్ఫోర్స్మెంట్, రెండిట్లో దేనికి ఒక ప్రయారిటీ ఇస్తారు? so regarding this enforcement and education, both of these aspects go hand in hand. So from our traffic police, our major this Arrive Alive campaign that we keep on doing, so that covers our education aspect. We have our traffic training institute also, where we give counseling to these drunk and drive offenders, or in schools and colleges we do these awareness programs. Our regular police station side nunchi some junctions they will select, some residential welfare colonies they will select, and we keep on doing these educational programs. And enforcement is also something that goes on parallelly. So every day whatever violations are happening on the road, we try to capture as much as we can, so that at least some form of deterrence is there. Because when we are traveling on the road and we are making some mistake, it's not just our life that we are endangering, it's everybody that is present there around us, we are endangering. అంటే మీకు ఫోర్స్ తక్కువ ఉందండి, ఇందులో AI వాడుతున్నారు? Yes, so definitely AI is a force multiplier that not just traffic police but every force needs. So that is a part of our plan. We are trying to automate these things using AI. Like for example, our wrong side driving cameras are there. That is again an AI driven technology. Then other issues lo kuda we are trying to integrate that AI aspect. KBR పార్క్ ద్వారా చేస్తున్న డైవర్షన్ వల్ల పబ్లిక్కి మంచిది అంటున్నారు కాజల్ గారు. కొంతకాలం ఓపిక పడితే ఆ ఏరియా మొత్తం ట్రాఫిక్ అంతా క్లియర్ అవుతుంది, దాంతో పబ్లిక్ కూడా ఎక్కడ యూటర్న్ లేకుండా హ్యాపీగా వెళ్ళొచ్చు. ఆ నిబంధనలు పాటించండి, కొంతకాలం ఇబ్బంది ఉన్నా తర్వాత మీ అందరికి హ్యాపీ కోసం చేస్తున్నాం అంటారు కాజల్ గారు. అంతేకాకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించండి, మీరు ఇంటి నుంచి వచ్చిన తర్వాత మీరు ఇంటికి క్షేమంగా వెళ్ళాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే హ్యాపీగా ఉంటుంది. అంతేగాని క్షణికావేశంలోనూ తొందరపడి వెళ్తే అది నష్టం మీకే కాదు, మీ ఎదురుగా మీతో పాటు జర్నీ చేస్తున్న కూడా ఆ నష్టాన్ని భరించాల్సి వస్తుందంటూ ఆమె చెప్తున్నారు. ఇది వారం కాజల్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంత థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Thank you. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy గారితోని మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyajit sir. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.